కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న డైరెక్టర్స్లో తనకంటూ ఒక మార్కుని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని తపన కనిపిస్తుంది. స్వతహా అభ్యుదయభావాలు కలిగిన శివ తన సినిమాలలో తన భావాల్ని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. డైరెక్టర్గా అతను చేసిన సినిమాలు 5 టాలీవుడ్లోనూ టాప్ డైరెక్టర్ లిస్టులో చేరిపాడు. 2002 సంవత్సరంలో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ సినిమాకి కథ అందించడం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివ ఆ తర్వాత 8 సినిమాలకు మాటలు అందించారు. మరో రచయిత బిఎస్ రవితో కలిసి ఆయా సినిమాలకు పనిచేశారు. 2010 సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చిన సింహ సినిమాకి సోలోగా కథ, మాటలు అందించారు. తాను రాసిన కథలకు, మాటలకు డైరెక్టర్లు న్యాయం చేయలేకపోతున్నారనే భావన అతనిలో ఉండేది. అందుకే తన కథల్ని తానే సినిమాలుగా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ క్షణం నుంచి డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ప్రభాస్ సన్నిహితుడు, తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వంశీకృష్ణతో ఆ విషయం చెప్పారు. తను కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రభాస్ తన స్నేహితుడే కాబట్టి తప్పకుండా డేట్స్ ఇస్తారనే నమ్మకం వంశీకుంది. ఆ ధైర్యంతోనే శివని ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్లాడు. శివకు మాత్రం ప్రభాస్ తో సినిమా సెట్ అవుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభాస్ తన ఫ్రెండ్ని నిర్మాతగా పరిచయం చేయడానికి ఎవరైనా పెద్ద డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకుంటాడు గానీ తనతో ఎందుకు చేస్తాడు అనే అభిప్రాయంలో ఉండిపోయాడు శివ. అప్పటికే రెబల్ వంటి ఫ్లాప్ సినిమా చేస్తున్న ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ రాజమౌళితో కమిట్ అయి ఉన్నాడు. ఆ సమయంలోనే వంశీ, శివ ప్రభాస్ను కలిశారు. శివ కథ చెప్పే ముందు ప్రభాస్ ఒక మాట అన్నారు. రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఈగ సినిమా కంప్లీట్ అవుతుంది. మా కాంబినేషన్ లో నెక్స్ట్ మూవీ బాహుబలి సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ గ్యాప్ లో నేను సినిమా చేయలేను. అయినా మీరు చెప్పే కథ వింటాను. నేను ఈ సినిమా చేయలేకపోతే మీరు కథ బాగలేదని మాత్రం అనుకోవద్దని చెప్పారు. సరేనని కథ చెప్పడం మొదలుపెట్టారు శివ. వింటున్న ప్రభాస్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కథ మొత్తం విన్న తర్వాత గట్టిగా సౌండ్ చేశాడు. అతనికి కథ బాగా నచ్చింది. కథ బాగుంది, కానీ చేసే పరిస్థితి లేదు. అందుకే ముందే చెప్పాను నేను కమిట్ అయి ఉన్నానని. ఇప్పుడు ఎలా అంటూ టెన్షన్ పడ్డారు. కాసేపు దాని గురించి ఆలోచిస్తూ బాధపడ్డారు ప్రభాస్. పరిస్థితి అర్థం చేసుకున్న శివ, వంశీ అక్కడ నుంచి వచ్చేశారు. మరుసటి రోజు రాజమౌళి దగ్గరికి వెళ్లారు ప్రభాస్. తాను విన్న కథ గురించి డీటెయిల్ గా చెప్పారు. దానికి రాజమౌళి కథ చాలా బాగుంది, మంచి కథలు దొరకడమే కష్టం, అలాంటిది అంత మంచి కథను ఎలా మిస్ చేసుకుంటావు, తప్పకుండా చేయి, మన సినిమా స్టార్ట్ చేయడానికి మరో 6 నెలలు పట్టొచ్చు, ఈలోగా అది కంప్లీట్ చేసి ఎంకరేజ్ చేశారు. వెంటనే శివకు ఫోన్ చేసి తన గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పారు ప్రభాస్. అలా మిర్చి సినిమా ప్రారంభమైంది. అయితే అంతకుముందు శివకు డైరెక్షన్ లో అనుభవం లేదు. కనీసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేయలేదు. కానీ తన స్టోరీ, మాటలు అందించిన అన్ని సినిమాల షూటింగ్స్ కి అతను వెళ్ళాడు. స్క్రిప్ట్ ఇచ్చిన రోజు నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు ప్రతి క్రాఫ్ట్ ని ఆయన దగ్గరగా పరిశీలించారు. అలా ప్రతి క్రాఫ్ట్ పై అవగాహన ఏర్పరచుకున్నారు. అందుకే ఎలాంటి అనుభవం లేకపోయినా మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగారు. ఆ రోజున ప్రభాస్ కి రాజమౌళి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే కొరటాల శివ అనే రచయిత డైరెక్టర్ అయ్యేందుకు మరిన్ని సంవత్సరాలు పట్టేదు. అంతేకాదు ప్రభాస్ ఇప్పుడున్న పరిస్థితిలో శివకు సినిమా చేసే ఛాన్స్ కూడా ఉండేది కాదు. అలా రాజమౌళి చలవ వల్ల కొరటాల శివ దర్శకుడయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమాతో దర్శకుడిగా మరో స్టెప్ ఎదిగేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కొరటాల శివ గారు.